సైనిక దళాలకు పూర్తి స్వేచ్ఛ, పహల్గాం ఉగ్రదాడికి ప్రతిస్పందనపై నిర్ణయం భద్రతా బలగాలదే. అత్యున్నత స్థాయి సమావేశంలో ప్రధాని మోడీ త్రివిధ దళాల అధిపతులతో ఢిల్లీలో భేటీ. రక్షణ మంత్రి, సిడిఎస్ జాతీయ భద్రతా సలహాదారు హాజరు. మధ్యవర్తిత్వానికి సిద్ధం ఐరాస. ఇరు దేశాలు సంయమనం పాటించాలి చైనా. ఐక్యరాజ్య సమితిలో భారత్, పాక్ ప్రతినిధుల పరస్పర ఆరోపణలు. జమ్మూ కాశ్మీర్లో నియంత్రణ రేఖ వెంట 5వ రోజు పాక్ ఆర్మీ కాల్పులు. పహల్గాం ఉగ్రదాడి నిందితుల కోసం కొనసాగుతున్న వేట. విధంగా సైనిక దళాలకు పూర్తి స్వేచ్ఛ. ఏ విధంగా అయినా కూడా ఈ విధంగా మొత్తం మీద ఉగ్ర మూకలపై మొత్తం పూర్తిగా లేకుండా చేయాలన్నట్టుగా ఈ విధంగా త్రివిధ దళాధిపతులకు ఈ విధంగా సమావేశంలో ఈ దిశానిర్దేశం ఇచ్చినట్టుగా చూడవచ్చు ప్రధాని మోడీ. ఈ విధంగా ఇక్కడ ఐక్యరాజ్య సమితి ఇరు దేశాలకు సంయమనం పాటించాలి, ఈ విధంగా ఇక్కడ చర్చలకు సిద్ధంగా ఉన్నాం అన్నట్టుగా ఇక్కడ ఐక్యరాజ్య సమితి తెలియజేస్తుంది. ఈ విధంగా ఇక్కడ చైనా కూడా ఇరు దేశాలు సంయమనం పాటించాలన్నట్టుగా చెప్పుకొస్తుంది. ఐక్యరాజ్య సమితిలో భారత్, పాక్ ప్రతినిధుల పరస్పర ఆరోపణలు. జమ్మూ కాశ్మీర్లో ఇంకా నియంత్రణ రేఖ వెంట 5వ రోజు పాక్ సైన్యం కాల్పులు జరుపుతూనే ఉంది. ఈ విధంగా ఇక్కడ యుద్ధానికి సిద్ధంగా ఉన్నట్టుగా పాకిస్తాన్ కూడా సందేశాలు ఇస్తున్నట్టుగా చూడవచ్చు. ఈ విధంగా ఇక్కడ త్రివిధ దళాధిపతులకు ప్రధాని మోడీ ఈ విధంగా ఇక్కడ ఉగ్రవాదులను లేకుండా చేయడానికి ఏ విధమైన నిర్ణయాలైనా తీసుకోండి అన్నట్టుగా ఇక్కడ వాళ్ళకు పూర్తి స్వేచ్ఛనిస్తూ ఈ విధంగా సమావేశంలో వెల్లడించినట్టుగా చూడవచ్చు ప్రధాని మోడీ.